ట్యాపింగ్ కేసు వ్యవహారంలో రాజకీయ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఈ విచారణ జరుగుతోంది అనడంలో నిజం లేదని అన్నారు. విచారణకు సంబంధించిన విషయాలు చెప్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు సజ్జనార్. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా హరీష్ రావును జనవరి 20న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ ప్రశ్నించింది. సాయంత్రం తన కుమారుడికి విమాన ప్రయాణం ఉన్నందున హరీష్ రావు చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సిట్ విచారణను ముగించి ఆయన వెళ్లేందుకు అనుమతించింది. ఈ కేసు దర్యాప్తుతో సంబంధం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించరాదని, ప్రభావితం చేయరాదని లేదా జోక్యం చేసుకోరాదని ఆయనకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే తదుపరి విచారణ నిమిత్తం మళ్లీ పిలుస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఒక విషయం స్పష్టం చేస్తున్నాం. హరీష్ రావును విచారించింది కేవలం ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాత్రమే. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లను అనాధికారికంగా చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేయడం, వారిపై నిఘా ఉంచడం వంటి తీవ్రమైన ఆరోపణలపై ఈ దర్యాప్తు జరుగుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ 2024 మార్చి నుంచి సమగ్ర దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే కొంతమంది నిందితులపై ప్రధాన ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై ఇంకా లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హరీష్ రావును విచారిస్తున్నారంటూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మొద్దని, అటువంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నానంటూ పోస్ట్ చేశారు సజ్జనార్. హరీష్ రావు సిట్ విచారణకు వెళ్లిన తరువాత ప్రెస్ మీట్లో కేటీఆర్ పరోక్షంగా సజ్జనార్కు కౌంటర్ ఇచ్చాడు. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ చెప్పారు. ఈ నేపథ్యంలో సజ్జనార్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.